ప్రయోజనం ఇలా తీసుకెళ్ళడం వల్ల? ఇప్పుడు అదే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతకాలం కష్టపడ్డ వాళ్ళు అందరూ నాశనం అయినట్టే రేపు వీళ్ళకి మళ్ళీ సీట్లు ఇవ్వడం ఏదో చెప్పుంటారు కదా. కనీసం ఇప్పుడు 20 మందిని తీసుకున్నారనుకోండి, ఒక 5గురికో 10 మంది కన్నా వీళ్ళకి ఇవ్వాలి కదా సీట్లు. అప్పుడు ఇంతకాలం నమ్ముకుని ఇప్పటికే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉన్నారు, 3 ఉన్నారు. ఆ 3 అవకాశాలు కోల్పోయినట్టే కదా. ఏంటి దానివల్ల ఒరిగింది ఏంటి? ఇప్పుడు ఆ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ రాకపోతే, లేకపోతే కనుక స్టాండింగ్ కమిటీ రాకపోతే ఏమైనా అయిపోతుంది వీళ్ళకి? లోకం ఏమైనా నాశనం అయిపోతుందా? లేకపోతే భూమి అట్టించిటే ఏమైనా తిరుగుతుందా? అనైతిక చర్య ఎవరు చేసినా తప్పనాలి. ఏముంది బలం అందులో? బలం ఉంటే కనుక వైసీపీ గెలిచేది కదా. వాళ్ళందరూ ఉండగానే కదా వైసీపీ ఓడిపోయింది. ఇంకేం బలం వాళ్ళ బొంద అక్కడ? అనవసరం అక్కడ టైం వేస్ట్ తప్పించేం లేదు. అక్కడ ఏంటంటే ఎవరికాడు లోకల్ ఈగోస్ సాటిస్ఫై చేసుకోవడానికి, ఇంకోటి దానికోసం లక్షలు తగలేసుకోవడం, మళ్ళీ వాళ్ళని క్యాంపులు, వీళ్ళ క్యాంపులు. ఏం దానివల్ల ప్రయోజనం? బేసిక్గా ఏది మంచి అయితే అది మంచి అనాలి, ఏది చెడు అయితే అది చెడు అనాలి. ఇప్పుడు పోసాని అరెస్ట్ తప్పంటలా, మనం కరెక్టే అంటున్నాం. అదే సందర్భంలో జగన్ చేసినటువంటిది అక్కడ ఏదైతే నామినేషన్లు ఇవ్వకపోవడం కానీ, లేదా ఎక్కువ ఏకగ్రీవాలు చేయడం కానీ తప్పు అంటున్నాం మనం. అదే సందర్భంలో వీళ్ళు చేసినటువంటి ఇప్పుడు చేస్తున్న దాన్ని తప్పు అంటున్నాం. మనం తప్పుని తప్పు అనాలా, రైట్ని రైట్ అనకపోతే ఎథిక్స్ చచ్చిపోతుంది, జర్నలిజం చచ్చిపోతుంది, అలాగే రాజకీయ నైతికత కూడా చచ్చిపోతుంది.